మందరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కోన రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి హై ఎక్స్పెక్టేషన్స్ రాష్ట్ర ప్రజలు అందరూ పెట్టుకుంటా ఉన్నారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, సీనియర్ ముఖ్యమంత్రి. సో కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున తాయిలాలు తీసుకొని వస్తారని. సో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలు ఏ విధంగా చూద్దాం? రవికుమార్ గారు సక్సెస్ అవుతున్నాయని అనుకోవచ్చా? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మేము ఎన్నికల ముందే చెప్పాం, మేము కలిసి పోటీ చేశాం. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మోడీ గారు కోరుకున్నారు. కేంద్రంలోనూ మేమే, మాదే ప్రభుత్వం, రాష్ట్రంలో మాదే ప్రభుత్వం. తప్పనిసరిగా ప్రజల అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉండడానికి రీజన్ కూడా ఉంటుంది. ఎందుకనంటే విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మెయిన్ గా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు కానీ, లేదా పార్లమెంట్ ఇచ్చినటువంటి ప్రస్తావించినటువంటి హామీలు కానీ నెరవేరాలి, నెరవేరుతాయి అనేటువంటి ఆశాభావంతో ఉన్నారన్నప్పుడు ఇటువంటి సందేహం లేదు. దానికి ఈరోజు గడచిన 5 సంవత్సరాలు, అసలు అంతకు ముందు కూడా 2014-19లో చాలా వరకు ఈ రాష్ట్రానికి వచ్చాయి. 2019-24లో ఒక్కడు కూడా విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క అంశంలో కూడా ఈవెన్ 0.01% కూడా ఏది కూడా తీసుకురాలేకపోయారు. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు ఫేక్ ఆరోపణలు చేయడం, ఫేక్ గా మాట్లాడడం, విలువలు లేకుండా మాట్లాడడం, విలువలు లేకుండా ప్రవర్తించడం, నాయకుడి దగ్గర నుంచి కింద వరకు వాళ్ళకి అందరికి ఉండేటువంటి అలవాటు. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 డిఎస్పీలు ఒక్క కమ్మా సామాజిక వర్గానికి ఇచ్చారు. ఏవయ్యా ఎక్కడున్నారు అని చెప్తే ఇవన్నీ నిరూపించలేకపోయారు. ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా నిరూపించలేకపోయారు. అలానే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 36 మటలు జరిగినాయి, రాజకీయ హత్యలు జరిగాయని చెప్పారు. ఏమయ్యా ఎఫ్ఐఆర్లన్నీ ఇవ్వడానంటే 3 కూడా ఇవ్వలేకపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఫేక్ ప్రచారం చేయడం, ఫేక్ గా మాట్లాడడం, వేగ్ గా మాట్లాడడం, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం, అవాండాలను వేయడం, ఇది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అది ఒకసారి సక్సెస్ అవుతాడు, ప్రతిసారి ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇక కేంద్రం పైన మేము భాగస్వాములు అనేటువంటి మా ప్రభుత్వం అక్కడ ఉంది. ఈ రోజు మేము ఎన్నిసార్లు ఢిల్లీకి మా నాయకుడు వెళ్ళారా, ఎన్నిసార్లు వచ్చారని కాదు, ఒకసారి నిర్ణయాలు అనేటటువంటిది రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఎన్నికైన తర్వాత గడచిన 5 సంవత్సరాలు విభజన జరిగిన వలన ఎంత నష్టం జరిగింది, గడచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఇంకా ఎంత అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పుల ఊపుల్లోకి నెట్టే. రైట్ రవికుమార్ గారు, రైట్, ఏ కాలంలో అవినీతి జరిగింది అనేటటువంటి జస్ట్ శాంపులింగ్ లో వారికి కాస్త వివరణ ఇచ్చాము. ఇంకా పూర్తి స్థాయిలో మేము బడ్జెట్ రూపకల్పన చేయలేకపోయాం. బికాజ్ ఎందుకంటే కార్పొరేషన్ నుంచి ఎన్ని అప్పులు చేశారు, రాష్ట్రంలో నేరుగా ఎన్ని అప్పులు చేసింది, ఈ మొత్తం వివరాలు సేకరించడానికి 3-4 నెలలు టైం పట్టే సమయం ఉంది. కాబట్టి నిన్న కూడా మేము బడ్జెట్ పెట్టలేకపోయాం. రేపు సెప్టెంబర్ లో పెడుతున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం సరైనటువంటి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మా అందరిది, బీజేపీది, జనసేనది, తెలుగుదేశం పార్టీది కలిపి ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, విభజన వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి, జగన్మోహన్ రెడ్డి వలన పరిపాలన వలన ఈ రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కన్నా 100 రెట్లు అధికంగా జరిగినటువంటి నష్టాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకునేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధినేతగా మాకుంది. కానీ రవికుమార్ గారు, అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సినటువంటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పెద్ద ఎత్తున దిగుతా ఉంది అనేది వైసీపీ ఆరోపణ. సో టీడీపీ ఎమ్మెల్యేగా దీని మీద ఏం చెప్తారు మీరు? నిజంగా మీ నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా? కక్ష సాధింపులే ఉంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టాలి. కక్ష వేరు, పరిపాలన వేరు. పరిపాలనలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగేటప్పుడు ఇది మేము చెప్పలేదండి, ప్రజలు మ్యాండేటే దానికి రుజువు చేసింది. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లతోనే సరిపెట్టారు ఈ రాష్ట్ర ప్రజలనంటే మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వానికి? గత ప్రభుత్వం సాగించినటువంటి అరాచకాలు కానీ, అవినీతి కానీ, ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే జైల్లో ఉండాలి, అంతే తప్ప బయట ప్రభుత్వంలో ఉండడానికి అనర్హుడు అని చెప్పి ప్రజలు నిర్ధారణకు వచ్చారు.